నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మనం కెమిస్ట్రీ పరంగా మన బాడీలో జరిగే కెమికల్ కాంపోజిషన్స్ ఏంటి, మన బ్రెయిన్లో ఉండే కెమికల్స్ ఏంటి, మనల్ని సంతోషంగా ఉంచడానికి, మనకి ఎవరి మీద ప్రేమ పెరగడానికి, మనకి పొద్దున్నే లేచి మన పని మనము ఆటంకం లేకుండా చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఏ ఏ కెమికల్స్ మన బ్రెయిన్లో సపోర్ట్ చేస్తాయి, మనకి రాత్రిపూట నిద్ర పట్టడానికి, మనకి డిప్రెషన్ లేకుండా ఉండటానికి, సొసైటీలో అందరితో హ్యాపీగా ఉండటానికి, ప్రేమతత్వంతో ఉండటానికి మనకు కావాల్సిన కెమికల్స్ ఏంటి అనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాము. ప్లస్ ఆ కెమికల్స్ ని మనం ఇన్వైట్ చేసుకుంటూ మన బాడీలో ఆ కెమికల్స్ అన్ని కూడా సరిగ్గా ఉత్పత్తి అయ్యేటట్లుగా మనం ఇవాళ మెడిటేషన్ చేసుకుందాము. అండ్ చలో ఇవాళ నేను మీకు స్క్రీన్ షేరింగ్ తో పాటుగా సైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా మంది ఎఫ్రిమేషన్స్ అని లేకపోతే కనుక మనీ మంత్ర అని ఇంకేవో చాలా చెప్తా ఉన్నారు. చెప్పి ఏం చెప్తారంటే ఇట్లా అనుకోండి అయిపోతుంది, ఇట్లాగా ఫీల్ అవ్వండి అయిపోతుంది, ఇట్లా చెయ్యండి అయిపోతుంది అని చెప్తా ఉంటారు. ఓకే, అయితే అలా అనుకోగానే అది అవ్వదు, అలా చెప్పుకోగానే అదేం జరగదు. అది అలా అవుతుంది, కానీ అలా అవ్వటానికి మీరు వాళ్ళు చెప్పారు ఇలా అనుకుంటే అయిపోతుందని, కానీ అలా అవ్వదు. అవ్వుద్ది కానీ అవ్వదు. ఈ అవ్వటానికి అవ్వకపోవడానికి మధ్యలో ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఉంది. ఆ కెమికల్స్ మన బాడీలో నుంచి ఎప్పుడైతే మనం బయటికి రిలీజ్ చేస్తామో అప్పుడు ఆ పని అవుద్ది మనం అనుకుంటాం. సో ఆ కెమికల్ ని మన బాడీలో నుంచి ఎలా రిలీజ్ చేయాలి, అది ఏ టైంలో రిలీజ్ చేయాలి, ఎంత ఎంత మోతాదులో రిలీజ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్ కనుక ఈ క్లాస్ విన్నాక అప్పుడు మీరు అనుకుంటే అది అయిపోద్ది ఏ పనైనా కానీ ఈ ప్రకారంగా చేస్తే. ఓకే, సో దీని సీక్రెట్ ఏంటనేది, మేనిఫెస్టేషన్ సీక్రెట్ ఏంటనేది సైన్స్ పరంగా ఇవాళ తెలుసుకుందాం. ఓకే, మనకి బ్రెయిన్ లో 4 టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. మీకు స్క్రీన్ షేర్ కనిపిస్తుందండి? షేర్ కనిపిస్తుందా? ఓకే, సో మన బ్రెయిన్ లో 4 టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఏంటంటే ఒకటి డోపామైన్, ఒకటి సెరోటిన్. ఇవన్నీ నేను మీకు పిక్చర్స్ వాట్సాప్ లో పంపిస్తాను కాబట్టి మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా క్లాస్ వినండి అంతే. ఓకే, ఇంకొకటి ఆక్సిటాసిన్, తర్వాత ఎండోఫ్రిన్. ఓకే, ఈ 4 రకాల కెమికల్స్. మీరు ఏ బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, డిప్రెషన్ వచ్చిందని వెళ్ళినా, నిద్ర పట్టట్లేదని వెళ్ళినా, భయం అని వెళ్ళినా, పిచ్చెక్కి వెళ్ళినా, స్క్రైజోఫ్రీజియా అని వెళ్ళినా, లేకపోతే రూమ్ లోంచి బయటికి రాకపోవటం, ఇవేంటి ఓసిడి ప్రాబ్లం ఉందని వెళ్ళినా, జ్ఞాపక శక్తి తక్కువ ఉందని వెళ్ళినా, అలా బ్రెయిన్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే, భయము ఆందోళన ఏట్ల గురించి వెళ్ళినా సరే, ఈ 4 కెమికల్స్ లో మీకు ఏం తక్కువైంది ఏం ఎక్కువైందని చూసుకొని ఇదే టాబ్లెట్స్ మీకు డాక్టర్ ఇస్తాడు. ఓకే, బ్రెయిన్ డాక్టర్ కి వాళ్ళు మనం బరాబర్గా చదువుకుందాం. ఓకే, సో ఈ 4 కెమికల్స్ బరాబర్గా ఉంటేనే మీకు రాత్రిపూట నిద్ర పట్టడం, సోషల్ తో మీరు అంటే సొసైటీలో మీరు సరిగ్గా ఉండటం, ఇవన్నీ చేస్తారు. ఇది ఒక్కొక్క దాని గురించి వాళ్ళు మనం కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా? చలో, ఈ 4 కెమికల్స్, ఒకటి డోపామైన్, ఒకటి సెరోటిన్, థర్డ్ వన్ ఆక్సిటోసిన్, తర్వాత ఎండోఫ్రిన్. ఓకే, సో వీటికి ఒక డ్యూటీస్ అనేవి ఉన్నాయి. ఆ డ్యూటీస్ ఏంటనేది తెలుసుకుందాం. ఎండోర్ఫిన్, మీరు ఫన్నీ మూవీ కనుక చూస్తే, ఏది మన కామెడీ మూవీస్ చూసినా, కామెడీ సంబంధించినవి చూసి బాగా నవ్వుకున్నా, లేకపోతే ఒక డార్క్ చాక్లెట్ తింటాము, కోకా పౌడర్ అంటారు, కోకా పౌడర్ కలిసి చాక్లెట్స్ తింటాము, ఎక్సర్సైజెస్ చేయటము, ఇట్లాంటివన్నీ కనుక చేస్తే మీకు ఎండోర్ఫిన్, ఓకే, ఇది రిలీజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎండోర్ఫిన్ ఏం చేస్తుందంటే, మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, మనం ఏమనుకుంటాం, వా నేను ఇవాళ 100 పుషప్స్ తీసాను, ఇవాళ నాకు ఖచ్చితంగా నా బాడీ బిల్డ్ అవుద్ది, నేను మంచిగా తయారవుతాను, లేకపోతే మనం ఇవాళ నేను ఇప్పుడు 15 డేస్ నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, లేదా నేను డైటింగ్ చేస్తున్నాను, ఖచ్చితంగా నేను 5 కేజీలు తగ్గుతాను అని మీరు ఏదైతే మీ గురించి మీరు నమ్ముతారో, ఆ నమ్మటం వలన మీ బాడీలో నుంచి, మీ బ్రెయిన్ లో నుంచి ఈ ఎండోర్ఫిన్ అనే కెమికల్ రిలీజ్ అయ్యి మీరు తగ్గడం జరుగుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేయటం వల్ల, మీరు డైటింగ్ చేయటం వల్ల తగ్గట్లా.
ఇంకోసారి చెప్తానండి, మీరు ఎక్సర్సైజ్ చేయటం వల్ల, డైటింగ్ చేయటం వల్ల ఒక 20-30% మాత్రమే తగ్గుతారు. మీరు ఎప్పుడైతే కనుక మిమ్మల్ని మీద మీరు నమ్మకం పెట్టుకొని, నేను 20 రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు ఈ మాత్రమైనా సరే వస్తాయి అని మీలో ఒక నమ్మకం ఉంటుంది చూసారా, నేను ఖచ్చితంగా 5 కేజీలు తగ్గుతాను, నేను ఇంత చేస్తున్నాను. కొంతమంది 8 కేజీలు తగ్గుతాను, నేను ఖచ్చితంగా నేను ఇంత వర్కౌట్ చేస్తున్నాను అని అనుకుంటారు. సో వాళ్ళు 5 కేజీలు అనుకుంటే 5 కేజీలు, 8 కేజీలు అనుకుంటే 8 కేజీలు బాడీ తగ్గించడానికి కావాల్సిన కెమికల్ మీ బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అవడానికి ఎండోర్ఫిన్ అనేది కారణం. మీరు దేవుడి మంత్రం కనుక చదివితే, నేను రోజు 1000 సార్లు దేవుడి మంత్రం చదువుతున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా దేవుడు ఫైనాన్స్ ఇస్తాడు, లేదా నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నేను ఈ పూజ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి నేను బయటకు వస్తాను, ఖచ్చితంగా అమ్మవారు నన్ను కాపాడతారు, నేను సిరి మేడం క్లాస్కి వచ్చాను, మేడం క్లాస్ లో నాకు బాగా ఎనర్జీస్ వచ్చినాయి, నాకు చక్రాలు జరిగినాయి అని మీరు ఏదైతే ఒక నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకంతో ఉంటారో, ఆ నమ్మకం వల్లనే మీకు దీంట్లో నుంచి ఎండోఫ్రిన్ అనే కెమికల్ రిలీజ్ అయ్యి మీకు దేనికోసం అయితే మీరు వాళ్ళు ఇక్కడ కూర్చున్నారో ఆ పని మీకు జరుగుద్ది. ఏందోలే మేడం చెప్పుకుంటుంది, మనం వింటున్నాము, అయ్యేనా పాడా అనుకుని కూర్చున్నారు అనుకోండి, అది అవదు. ఎందుకంటే ఎండోర్ఫిన్ రిలీజ్ అవ్వదు కాబట్టి. ఇది మజాక్ కాదండి, ఇట్స్ ట్రూ. నేను చెప్తలేదు, దిస్ ఇస్ సైన్స్. ఓకే, సో మీలో ఏం ఫీలింగ్ రిలీజ్ అవుతాం. ఇంకొకటి ఏంటంటే, ఈ పూర్వం మీకున్న అనుభవాలను బట్టి మీకు ఇప్పుడు 10 క్లాసులు మీరు అటెండ్ అయ్యారు, మీకు ఏం రిజల్ట్ కనిపించలేదు, 11వ క్లాస్ ఇది అటెండ్ అవుతున్నాము కాబట్టి ఏం జరుగుద్దో తెలియదు, చూద్దాం అని అనుకుంటే చూసేటట్టుగానే ఉంటది. ఓ ఒక మెరాకిల్ నా లైఫ్ లో జరగబోతుంది, ఇంతమందికి మెరాకిల్ జరిగింది కాబట్టి నాకు ఎందుకు జరగదు, మేడం ఇంత నమ్మకంగా చెప్తున్నారు, సో ఈ క్లాస్ తర్వాత ఖచ్చితంగా ఐ విల్ గెట్ అ లాటరీ అని మీరు ఏదైతే ఫీల్ అయ్యి రిలీజ్ చేస్తారో, మీరు రిలీజ్ అయ్యిందా ఈ పని అయిపోయింది. మీరు రిలీజ్ చేయకోకుండా అలా కూర్చొని ఒక అద్భుతం ఏదో జరగాలి, జరిగితే ఆహా నేను అప్పుడు నమ్ముతాను ఇది అద్భుతం అని కూర్చున్నానంటే ఎప్పటికీ అద్భుతం జరగదు. కృష్ణ పూజారి గారు ఆయన నవ్వుకుంటున్నారు, ఆయన బాగా నవ్వుకుంటున్నారు. అంతేనండి, దిస్ ఇస్ ట్రూ. ఓకే, సైన్స్ ప్రకారంగా దిస్ ఇస్ ట్రూ. దేవవరం గారు, ఓకేనా, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అంటే భయం వేస్తానే ఉంటది. ఓకే, నేను చాలా మందికి భయపడే వాళ్ళకి ఒకటే రూల్ చెప్తాను. చాలా మంది చిన్నపిల్లలు కూడా భయం పడుతున్నారంటే, నేను చిన్నపిల్లలు క్లాసెస్ తీసుకునేదాన్ని ఇదివరకు. మన అమ్మమ్మ గారు ఉన్నారు, నాయనమ్మ గారు ఉన్నారు, వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా దెయ్యం గాని, ఏదో పిల్లలకి చెప్తాం కదా బూచోడు గాని అవు గాని ఏది రాలా. ఏ నాయనమ్మని అమ్మమ్మని ఎత్తుకుపోలా. నాయనమ్మ గాని అమ్మమ్మ గాని ఎవరైనా ఎత్తుకుపోయారా? ఆవిడకి కూడా అమ్మమ్మ ఉన్నారు. ఆవిడ కూడా చిన్నప్పుడు కథలు చెప్పారు, అవు వస్తుంది ఇలా చేస్తని చెప్పారు, కానీ ఆవిడకి నిజంగా ఒక్కసారి కూడా దెయ్యం గాని ఏది రాలా. వాళ్ళ అమ్మమ్మని నాయనని కూడా ఎత్తుకోవాలా. అంటే దాదాపు 300 సంవత్సరాల వరకు మనకి మించు మన వాళ్ళందరూ తెలుసు. ఇంతవరకు ఎప్పుడు దెయ్యం రాలా, ఎవరిని ఎత్తుకోవాలా. మరి మనం మాత్రం ఇప్పుడు బయటికి వెళ్ళడానికి, లేకపోతే మనకి ఏదో జరుగుద్దని మనం భయపడుతున్నాం, ఏదో వస్తుంది అని. ఇంతవరకు ఎప్పుడు రాంది ఎలా వస్తే లేదే, ఊరికి అది స్టోరీ అంతే. మరి అలాగే సేమ్ ఈ మెడిటేషన్ చేస్తే ఈ పవర్ వస్తుందని, ఈ వ్రతం చేస్తే భగవంతుడు ఇన్ని ఇచ్చాడని, ఇలాంటి మరి మనం చదువుతున్నాము, కానీ దాన్ని మాత్రం నమ్మట్లా, దాన్ని మాత్రం దెయ్యం అంత ఫీలింగ్ గా దేవుణ్ణి ఫీల్ అవట్లా. అందుకనే దెయ్యం లేని దాన్ని మీ బ్రెయిన్ మీదకి వచ్చి రిమోట్ దిద్దాం, మీ బ్రెయిన్ మీదకి వచ్చి మీకు హాబిల్ అంటే మిమ్మల్ని ఆక్యుపై చేసి ఆ భయంలో మీరు బతుకుతున్నారు. దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడు కూడా ఇలాగే వచ్చాడని, ఇలా చేశాడని సత్యనారాయణ వ్రతాల్లోనూ వాటిలోనూ బోళ్ళ నాట్లో చెప్పాం. మరి అది ఎందుకు అంత ఫీల్ అయ్యి మరి దేవుడు వస్తాడని ఎందుకు ఎదురు చూడట్లేదు? దెయ్యం వస్తాను భయంతో ముందే భయపడిపోయి ముందే అసలు చేయాల్సిన పనులన్నీ మానేసుకొని రెడీగా ఉన్నారు. మరి దేవుడు వస్తారని మరి దేవుడి కోసం చేయాల్సిన పనులు చేసి మరి రెడీగా ఎందుకు లేరు? ఎందుకంటే దేవుడు చంపేడు, దేవుడు హాని చేయడని మీకు తెలుసు. దెయ్యం అయితే హాని చేస్తుంది, దెయ్యం అయితే చంపేస్తుందని మీకు తెలుసు. మన బతికొండటం మీద, మన ఫిజికల్ బాడీ మీద మనకి ఎన్నాళ్ళైతే భయం ఉంటుందో అప్పుడు మనము వేరేది ఏదైనా వచ్చి నాకేమైనా చేస్తుందేమోనని మనం భయపడతాం. ఇప్పుడు భయం ఎందుకు పడుతున్నాం? చచ్చిపోతామనే కదా మన మెయిన్ భయం. ఎక్కడో ఓ చోట మనం చనిపోబట్టే కదా ఇప్పుడు ఓ చోట అనేది ఇక్కడ బతుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చనిపోతే కదా ఇంకో చోట మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ బతకగలిగేది. సో దాని గురించి భయపడటం ఎందుకు అసలు? ఇప్పుడు ఎక్కడో చోట చనిపోబట్టే కదండి వేరే చోట లోకం నుంచి మళ్ళీ ఇక్కడికి ఈ లోకంకి వచ్చాము. రేపొద్దు ఇక్కడ చనిపోతేనే కదా ఇంకో లోకానికి వెళ్తాం మనం. కాబట్టి అసలు ఆ టాపిక్ గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు.
వస్తా ఏం తీసుకురాలా, పోతా ఏం తీసుకెళ్ళా, ఈ రెండు తెలిసి కూడా ఎందుకు ఇట్లాగా ఓన్లీ మన పూర్వీకులు అమ్మో చచ్చిపోతాము, అమ్మో మనకి ఏదో జరుగుద్ది, ఇలాంటివన్నీ మనలో ఏదైతే భయాలు కల్పించారో ఆ భయాలు ఏవైతే కనుక జీన్స్ లో నుంచి ఏమంటారు ఒక్కొక్కటి జోడించి 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 వచ్చినాయో దాని వల్ల మనము ఈ నెగిటివ్ ని బాగా మూటలు కట్టుకొని తలకాయ మీద పెట్టుకొని దాని వల్ల సఫర్ అవుతున్నాం అనమాట. ఆ సఫరింగే బాధ, ఆ సఫరింగే పెయిన్, ఆ సఫరింగే భయం. వాటిల్ని తీసేయటానికి ఈ స్పిరిచువాలిటీ. అసలు యాక్చువల్ గా ప్రతి మనిషి నార్మల్ గా హిందూయిజంలో ఈ ఏదైనా సరే ముస్లింలో కానీ క్రిస్టియన్లో స్పిరిచువల్ గా నార్మల్ గా బానే ఉన్నాడు. ఈ సొసైటీలో వాళ్ళు ఇవన్నీ కూడా మన మీదకి రుద్దేసి మనకి అమ్మో అని అదని ఇదని చెప్పడం వల్ల మన మీద పడి 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 ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ ని ఇప్పుడు లేనిపోయి తెచ్చుకొని మళ్ళీ వాటిని కడుక్కోవడానికి మళ్ళీ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అసలు మనం ఎందుకు వచ్చామో ఆ పని మానేసి ఇప్పుడు ఈ భయపడుకోకుండా ఉండటానికి మనం ఈ ప్రాక్టీస్ లన్నీ చేయాల్సి వస్తుంది. అసలు ఇదంతా కూడా మనకు యాక్చువల్ గా బోల్డ్ అంత వేస్ట్ ఆఫ్ టైం ఇది చెప్పాలంటే. అవునా, ఇదంతా మన బోల్డ్ అంత వేస్ట్ ఆఫ్ టైం కదా. ఈ టైం అన్నిటి మనం వేస్ట్ చేసుకొని అసలు వచ్చిన పని మానేసి అవసరం లేని పని కోసం టైం వేస్ట్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటున్నాం మనం. ఓకే, సో ఇవాళ నుంచి ఇవన్నీ వదిలేయండి, ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ లోపల కెమికల్స్ ఎంత రిలీజ్ అయితే మీరు అంత హయ్యర్ స్టేట్కి వెళ్తారు. మీకు ఎవ్వరు అవసరం లేదు. భగవంతుడు డైరెక్ట్ గా మనకి పనుండి ఇక్కడ భూమి మీద పుట్టించినప్పుడు ఆయనే మనకి అన్ని చూసుకుంటాడు. ఏ మనిషితో మనకి పని లేదు. ఓకే, అలాంటి ఫ్రీ మైండ్ తోను ఫ్రీ స్టేట్ లోకి వచ్చేసేయండి. పోతే చచ్చిపోతే భగవంతుడి దగ్గరికే వెళ్తాం, మళ్ళీ ఇంకో చోట ఎక్కడైనా జన్మ తీసుకుంటాం. కాబట్టి అస్సలు ఇక భయం వేస్తుంది అనే టాపిక్ ని మీలో నుంచి పంపించేయండి. భయానికి భయం వేయాలి మన దగ్గరికి రావాలంటే. ఓకే, నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఏ టాపిక్ గురించి నేను చెప్తున్నప్పుడు కానీ భయపడటం కానీ ఏమంటారు ఆలోచించడం కానీ నత్తి పట్టడం కానీ ఇంకొకటి కానీ విన్నారా? ఏదైనా సరే ఎంత స్ట్రాంగ్ గా ఇది ఏం లేదు, ఇది ఏం జరగదు, ఏంటి ఇలా అంటారు, ఇలాంటి దాంతోనే మనం క్లాస్ చెప్పుకుంటున్నాం. ఓకే, మరి మీకెందుకు? నాకు లేనిది, ఆడపిల్లని ఎక్కడో రాజస్థాన్ లో ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను, పేరెంట్స్ అందరూ ఎక్కడో ఉన్నారు, నాకు లేనిది మీ ఫ్యామిలీతో మీ వాళ్ళతో మీరు మధ్యలో కూర్చున్నప్పుడు మీకేంటి భయం? ఓకేనా, లీవ్ ఇట్. చలో, ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాము? ఎండోఫ్రిన్ గురించి చెప్పుకుంటున్నాం. ఎండోఫ్రిన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకి డాక్టర్ కనుక పెయిన్ కిల్లర్ ఇస్తాడు చూసారా? పెయిన్ కిల్లర్ ఇస్తాడే, మన బాడీ లేకుండా పెయిన్స్ ఉంటే మనకి పెయిన్ కిల్లర్ ఇస్తాడు. అయితే ఈ పెయిన్ కిల్లర్ ఏంటంటే ఈ ఎండోఫ్రిన్ అనే కెమికల్ ని రిలీజ్ చేయకుండా ఆపేసి దాన్ని ఏమంటారు నమ్నెస్ అంటే మొద్దు పారేటట్టుగా చేస్తుంది అనమాట. సో అందుకనే మీకు సెన్సేషన్ తెలియకూడదు. కాలు నొప్పి అయితే డాక్టర్ కాలు నొప్పికి టాబ్లెట్ ఇవ్వట్లేదు, బ్రెయిన్ లో నుంచి ఈ నొప్పి ఇక్కడ తెలియకోకుండా అక్కడ టాబ్లెట్ ఇస్తాడు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంకొకటి మీరు మీ బ్రెయిన్ కి చెప్తే మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ పెయిన్ దగ్గర బాడీలో ఎక్కడైనా సరే మీకు పెయిన్ ఉంది అనుకోండి. నాకు చాలా మంది ఇప్పుడు చెప్తా ఉంటారు, మేడం నాకు నడుము నొప్పి వస్తుంది, నాకు అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది. మీ బ్రెయిన్ కి చెప్పండి ఇక్కడ ఎక్కడైతే నొప్పి ఉందో దానికి ఏ ప్రాబ్లం వచ్చి పెయిన్ వస్తుందో ఈ బ్రెయిన్ లో నుంచి కావాల్సిన కెమికల్ ని అక్కడికి పంపించి హీల్ చేయమని మీ బ్రెయిన్ కి చెప్పండి, చేస్తుంది. ప్రతి వైరస్ కి, ప్రతి ఫంగస్ కి, ప్రతి క్యాన్సర్ కి, ప్రతి ప్రాబ్లం కి మీ బ్రెయిన్ లో ఖచ్చితంగా కెమికల్ ఉంది. మెడిసిన్ బయట లేదు. మీరు వేసుకునే ప్రతి టాబ్లెట్ కి ఏదైతే కెమికల్ కాంపోజిషన్ ఉందో ఆ ప్రతి కెమికల్ మన బాడీలోంచి మనం రిలీజ్ చేసుకోగలుగుతాం యాంటీడోస్ కింద. కానీ మనం భయపడటం వల్ల, బాధపడటం వల్ల మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతున్నాం. बच्ची है ना, बच्ची को कौन लेके आएगा? 1 मिनट, उसको चुपचाप अपना काम करने के लिए बोलो। हाँ, किसी मत करे। ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ మనకి పెయిన్ అనేది మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి పెయిన్ వస్తే మనం తట్టుకుంటాం. మైండ్ వీక్ గా ఉన్న వాళ్ళు పెయిన్ వస్తే తట్టుకోలేరు, అమ్మో వామ్మో వాయో అంటూ ఉంటారు. కొంతమంది తట్టుకొని ఏం జరగనంటే సైలెంట్ గా కూర్చుంటారు. ఓన్లీ దిస్ ఎండోఫ్రిన్
ఈ ఎండోఫ్రిన్ వాళ్ళలో ఎంతైతే కనుక ఉత్పత్తి జరుగుతుందో దాన్ని బట్టి వాళ్ళు స్ట్రాంగ్ గా సైలెంట్ గా కూర్చోవడం, కొంతమంది ఏమో అమ్మో వామ్మో అని చెప్పి అల్లాడిపోవడం జరుగుతారు. ఓకే, సో దిస్ ఎండోఫ్రిన్ కెమికల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే 4 కెమికల్స్ ఇంపార్టెంటే. అండ్ ఫిజికల్ ఎఫెక్షన్ అంటే ఒక మనిషి మీద ఫిజికల్ ఎఫెక్షన్, పిల్లలు మనం దగ్గర తీసుకోవటం, ఏమంటారు వాళ్ళని ప్రేమగా చూసుకోవటం, ఇట్లాంటి వాటిలన్నిటికీ కూడా మనకి ఎండోఫ్రిన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇది యాక్చువల్ గా మీకు ఎక్కడ బాడీలో పెయిన్ ఉన్నా సరే ఈ ఎండోఫ్రిన్ కనుక మీరు రిలీజ్ చేస్తే మీకు అది పెయిన్ కిల్లర్ గా పనిచేసి మీ బాడీలో ఎక్కడ పెయిన్ అనేది లేకుండా మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఎక్సర్సైజ్, కొంతమంది ఎక్సర్సైజ్ చేయకపోయినా ఏమి చేయకోకుండా కూడా యంగ్ గా ఉంటారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు యంగ్ గా ఉంటారు. వీళ్ళలో ఏ ఎండోఫ్రిన్ ఎప్పుడైతే కనుక సరిగ్గా రిలీజ్ చేస్తుందో వాళ్ళు ఎప్పుడు కూడా యవ్వనంగానే ఉంటారు. మేము ముసలాళ్ళము, మాకు అట్లా ఇట్లా ఇలాంటివన్నీ ఏం లేకోకుండా వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు యంగ్ గా కనిపించడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి డోపామైన్. ఈ డోపామైన్ ఏంటంటే రివార్డ్ కెమికల్ అని చెప్పుకుంటాం అనమాట. ఇంకొకటి ఎండోఫ్రైన్ గురించి చెప్పాలంటే మన లైఫ్ లో పాత తగిలిన గాయాలు ఉంటాయి కదా, ఆ గాయాలని మనం మర్చిపోయి కొత్త లైఫ్ రిఫ్రెష్ గా మనం బతకాలన్నా సరే మనకి ఎండోఫ్రైన్ కావాలి. లేకపోతే పాత ఆటలను గుర్తు పెట్టుకొని 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని వాటిని గురించి తలుచుకొని ఏడవటము, అందరితోనూ కూడా ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకొని. రికార్డ్ అవుతుందా? ఓకే, ఇట్స్ రికార్డింగ్. సో ఈ పాత విషయాలన్నీ తలుచుకొని బాధపడటం, ఏడవడం ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఎండోఫ్రిన్ కనుక బాగుంటే ఆ పాత విషయాలన్నీ లీవ్ ఇట్ అని చెప్పి మనం ఈజీగా వదిలేసి కొత్త విషయాల మీద మనం ధ్యాస పెట్టుకొని మన పని మనం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ డోపామైన్. ఈ డోపామైన్ అనేది రివార్డ్ కెమికల్. ఎవరైనా ఒక మంచి పని చేస్తే మనం చాలా సూపర్ గా ఉన్నావు, బాగా చేసావు నువ్వు కాబట్టి సక్సెస్ వచ్చావు ఇలానే మనం మెచ్చుకుంటే వాళ్ళలో నుంచి ఫీల్ అయ్యే హ్యాపీనెస్ కి వీళ్ళకి ఈ కెమికల్ అనేది రిలీజ్ అవుద్ది. ఎప్పుడైనా సరే మనం ఒకవేళ తప్పు చేసి ఉన్నా సరే వాళ్ళని కోయి బాత్ని మనం నెక్స్ట్ టైం చాలా బాగా చేద్దాం, అయినా ఇది కూడా బాగానే ఉంది అని మనం మీరు ఎప్పుడైతే మెచ్చుకుంటారో వాళ్ళల్లో నెక్స్ట్ ఇంకా మంచి పని చేయడానికి కావాల్సిన సక్సెస్ కావాల్సిన ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అనేది వీళ్ళలో డెవలప్ అవడం జరుగుతుంది. బాగా సరిగ్గా చేయలేదనుకోండి ఇమ్మీడియట్ గా మనం వాళ్ళని తిట్టడం, కొట్టడం, లేకపోతే వాళ్ళని కించపరిచి మాట్లాడటం ఇలాంటివి మాట్లాడితే అది కొద్దిగా రిలీజ్ అయింది కూడాను శాంతం చచ్చిపోయి అది రిలీజ్ అవుతాయి, వాడు ఎందుకు పనికి రాకుండా ఇలా అయిపోతాడు అనమాట. సో వాళ్ళని మీరు మెచ్చుకుంటూ ఉన్న కొద్దీ వాళ్ళల్లో ఒక నమ్మకం సంబంధించిన ఈ డోపామైన్ రిలీజ్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఇంకా 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 ఇవాళ 50 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు రేపు ఈ డోపామైన్ కనుక రిలీజ్ అయితే వాళ్ళు 80 తెచ్చుకోగలుగుతారు, ఇంకా రిలీజ్ అయితే వాళ్ళు 100కి 100 తెచ్చుకోగలుగుతారు. ఓకే, ఈ మార్కులతో వాళ్ళు ఎక్కడెక్కడైతే కనుక అప్లికేషన్ పెట్టుకోగలరో, దీంతో ఎలాంటి జాబ్ సంపాదించుకోవాలో ఇంకా అలాంటి వాటికి వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, లేకపోతే ఉన్న కాస్త బ్రెయిన్ పోద్ది. ఓకే, సో ఇది ఎవరినైనా మనం మెచ్చుకున్నప్పుడు ఈవెన్ ఇంట్లో లేడీస్ కూడాను మీరు ఏదైనా కూర వండితే అబ్బా చాలా బాగుందో లేదో అది పక్కన పెట్టి ఆహా చాలా బాగుంది, చాలా టేస్ట్ గా ఉంది, నేను తిన్నాను, నాకు చాలా నచ్చింది అని ఒక చిన్న మాట చెప్తే వాళ్ళ మనసులో నుంచి ఒక చిన్న హ్యాపీనెస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ చిన్న మాటతో వీళ్ళకి డోపామైన్ కనుక రిలీజ్ అయితే రేపొద్దున ఒక కూర వండే వాళ్ళు 2 కూరలు వండుతారు మీకోసం, ఇంకా వర్క్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్ వస్తాయి. ఏం చేసినా వీళ్ళు తిడతానే ఉంటారు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఈ డోపామైన్ రిలీజ్ అవ్వకపోతే వాళ్ళలో వంట చేయాలని కానీ మీకోసం ఏదైనా వర్క్ చేయాలని కానీ ఫీలింగ్ రాక మీ పేరెత్తంగానే వాళ్ళ ముఖం ఇలా డల్ అయిపోద్ది. మీ కోసం వంట చేయాలని నా ఫీలింగ్ రాక ఏదో ఒకటి అని చెప్పి ఊరిని అలా ఫ్రై చేసి అక్కడ పెడతా ఉంటారు. బాగా టేస్ట్ గా చేయాలని, వేడివేడిగా ఉంచాలని, కొత్తిమీర వేయాలని ఇలాంటి కోరికలన్నీ వాళ్ళలో రావన్నమాట. ఏదో ఒకటి చేసి డబ్బాలో పెట్టి పంపిస్తారు. అవునండి పద్మప్రియ గారు, అది సో దిస్ ఇస్ రివార్డ్ కెమికల్ అనమాట. మీరు మెచ్చుకున్న కొద్దీ కెమికల్ పెరిగిన కొద్దీ వాళ్ళ టాలెంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ప్లస్ ఒక టాస్క్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేయటం ఎలా అన్న తెలివి మనకి ఈ డోపామైన్ తో వస్తాయి. ఓకే, ఇంకొకటి సెల్ఫ్ కేరింగ్ యాక్టివిటీస్ అండ్ మన గోల్ ఇవాళ మనకి 5 వర్క్స్ మనం కంప్లీట్ చేయాలి. ఈ 5 వర్క్స్ కంప్లీట్ చేయాలంటే మనం ఫస్ట్ ఏ పని చేయాలి, సెకండ్ ఏ పని చేయాలి, మనం ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఈ చిట్టా అంతా కూడా మనకి బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ అందటానికి డోపామైన్ ఇంపార్టెంట్. తర్వాత ఈటింగ్ ఫుడ్,
కొంతమంది ఆ విచిత్రంగా ఫుడ్ తింటా ఉంటారు, టైం లేకుండా ఫుడ్ తింటా ఉంటారు. మావాడు ఒకడు ఉన్నాడు, పొద్దున్నే 4ంటికి లేచి కూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా అప్పుడు లేచి భోజనం చేస్తాడు, అందరితో పాటు నైట్ 9 o'clock భోజనం చేయడం అనమాట. ఇట్లాగా కొన్ని విచిత్రమైన ఏమంటారు, బ్రూ కాఫీ పౌడర్ లో పంచదార కలుపుకొని అరచేతిలో తీసుకుని అది తింటా ఉంటాడు. ఇట్లాంటి ఈటింగ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని పిచ్చి పిచ్చిగా ఉంటా ఉంటాయి. ఓకే, సో ఇవన్నిటికీ కూడా ఈ డోపామైన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఓకే, మనకి ప్లెజర్ అంటాం చూసారా. ప్లెజర్ అంటే ఆహ్లాదకరమైన వాతావరణం, ఆహ్లాదకరంగా ఎక్కడికైనా అంటే జలపాతాలు, పార్కులు ఇలాంటి వాటిలోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా సంబంధం లేకుండా ఊరికినే ఆ పోస్టర్ కానీ ఆ పిక్చర్ కానీ చూడంగానే మనలో మనకి ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ బయటకు వస్తాయి. అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఈ డోపామైన్ అనేది రిలీజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా పిక్నిక్స్ కానీ లేకపోతే టూర్స్ కానీ వెళ్ళొచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్ తో మళ్ళీ మనం ఒక 5 days 6 days అదే ఎనర్జీలో ఉండి హ్యాపీగా ఉంటాం. ఎక్కడికైనా ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చినా, బాగా షాపింగ్కి వెళ్ళొచ్చినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మన మూడ్ ఇంకా హ్యాపీగానే ఉంటది. ఆ చీరలను తలుచుకొని అక్కడున్న ఇంకా చీరలను గుర్తు తెచ్చుకొని లేదా పిక్నిక్ కన్నా వెళ్తే అబ్బా అక్కడ వాటర్ చాలా బాగుంది, జలపాతాలు చాలా బాగున్నాయి, 2-3 రోజులు దాని గురించి గుర్తు తెచ్చుకొని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ హ్యాపీనెస్ అంతా కూడా ఈ డోపామైన్. అది ఇలాంటి మూడ్ లో మనం ఉన్నప్పుడు మనకి ఆకలి కూడా తక్కువ వేస్తుంది. ఎవరైనా సరే ఇంకా నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ మనము ఇట్లాగే షాపింగ్కి వెళ్ళటానికి లేదా పిక్నిక్ వెళ్ళటానికి డబ్బులు కనుక కావాలంటే అవి ఎలా సంపాదించుకోవాలని ఆలోచనలు మనలో రావటము, వాటికి మళ్ళీ మనం ప్లాన్స్ చేయటము, ఈసారి మనమే కాకుండా మన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలని మనం కుటుంబ సభ్యులందరినీ కలుపుకోవడం. మామూలు అప్పుడైతే వాళ్ళని చూసి ఇసుగు పడతాం, కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళందరినీ కూడా తోడు తీసుకొని వెళ్ళటం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. అవునా? ఓకే, చలో నెక్స్ట్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఇది లవ్ కెమికల్. కొంతమంది ప్రేమిస్తారు, ఇది లవ్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. పెళ్ళైతే చేసుకుంటారు కానీ వాళ్ళ మీద వీళ్ళకి ఏంటంటే ఫీలింగ్ ఉండదు. కొంతమంది వేరే వాళ్ళని చూసి ఒక ఫీలింగ్ వస్తాయి, మళ్ళీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాము. లేకపోతే కనుక మన కుక్క పిల్లలు లేకపోతే ఎవరు పిల్లలను చూసినప్పుడు లేకపోతే పెట్ యానిమల్స్ చూసినప్పుడు ఒక రకమైన ప్రేమ వస్తాయి, ఆ పిల్లలతో మనం అటాచ్ అవుతాం. అలాగే పెద్దవాళ్ళతో కూడా లేడీస్ జెంట్స్ వీళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నామో తెలియదు, ఎందుకు కారణమో తెలియదు. ఈ కెమికల్ రిలీజ్ ఒక మనిషిని చూసినప్పుడు ఈ కెమికల్ కనుక మనకి రిలీజ్ అయితే నన్ ఆఫ్ ద మ్యాటర్ వాళ్ళ ఆడవాళ్ళు మొగాళ్ళు చిన్నాళ్ళు డబ్బులున్నాళ్ళు లేనాళ్ళు పెళ్ళైనాళ్ళు అవనాళ్ళు మనకు అసలు అనవసరం. ఈ కెమికల్ కి ఏది అనవసరం. వాళ్ళని చూసారా లవ్ వచ్చింది అంతే. లవ్ చేయడానికి కావాల్సిన కెమికల్ ఇది. దీనికి ఒక కెమికల్ ఫార్ములా కూడా ఉంది, ఆ కెమికల్ ఫార్ములా చెప్తాను చూడండి. ఇది ఏమేం చేస్తే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్ది, ఎలా రిలీజ్ అవుద్దో కూడా చెప్తాను నేను మీకు. అదే లైట్ చూడండి, దిస్ ఇస్ లవ్ కెమికల్ అనమాట. OH ట్రైగోనల్స్, NH GNL ASNL NH2 NHO OH. ఇది లవ్. మనకి ఎవరినైనా చూస్తే మనకి లవ్ పుట్టాలి అని అంటే ఈ కెమికల్ ఫార్ములా కనుక బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అయితే మనకి వాళ్ళ మీద లవ్ పుడుతుంది. ఈ కెమికల్ ఫార్ములా కనుక రిలీజ్ అవ్వకపోతే వాళ్ళు మనకి ఎన్ని ఇచ్చినా ఏం చేసినా మనకి వాళ్ళ మీద లవ్ పుట్టదు. ఓకే, అండ్ ఇంకొకటి మనం ఫ్రెండ్షిప్ చేస్తాము. జస్ట్ మనం గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తాం, బాయ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మా పేరెంట్స్ కూడా ఒక్కొక్క పిల్లలంటే బాగా ఇష్టం ఉంటది, ఒక్కొక్క పిల్లలంటే అంటే డ్యూటీస్ అన్ని చేస్తారు, కొద్దిగా నార్మల్ గా ఉంటారు. మళ్ళీ బ్రదర్స్ సిస్టర్స్ లో కూడా ఒకళ్ళు బాగా ఎక్కువ అతుక్కొని ఉంటారు, ఇద్దరు జంటలాగా. కొంతమంది బ్రదర్స్ మామూలుగా ఇంట్లో ఉంటారు, ఇలా ఉంటారు. ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు తెలియకోకుండానే. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం బయట వాళ్ళతో ఏది షేర్ చేసుకోం, ఏది డ్రెస్సులు కానీ ఇంకోటి కానీ. ఈ లవ్ కెమికల్ ఉన్న వాళ్ళు ఎంగిలైనా సరే తింటే వాళ్ళకి ఎంగిల్ అని అనిపిస్తుంది, వాళ్ళకి ఫీలింగ్ లేదు. ఈ వాళ్ళకి మన వాళ్ళే అని ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఎంగిలైనా తింటారు, వీళ్ళతో ఇడిసిన డ్రెస్సులు కూడా వేసుకుంటారు, హాఫ్ సిగరెట్ హాఫ్ మందు 1 plate కంచం మంచం అన్ని షేర్ చేసుకోగలుగుతారు అనమాట.
ఈ కెమికల్ అనేది రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవ్వకపోతే చేయలేరు. ఓకే, సో ఇలాగా ఈ కెమికల్ ఫార్ములా అనేది పనిచేస్తుంది. ఈ కెమికల్ మనకి రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? అయితే చాలా మందికి ఈ కెమికల్ రిలీజ్ అవ్వక ఇంట్లో వాళ్ళతో కూడా వాళ్ళు ప్రేమగా లేకపోవటం, ఎవరిని పిలిస్తే వాళ్ళు ఏంటి అని చెప్పి చిరాకు పట్టడం, మన పిల్లల్నే ఒక్కొక్కసారి మనం కొట్టటము, వాళ్ళు ఏదైనా కొద్దిగా ఏదైనా అనగానే మనకి ఎక్కువ చిరాకు, ఇలాంటి ఎక్కువ మనం విసుగు చూపించటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. దీనికి కూడా ఫుడ్ ఉంది. ఇంకొకటి ఫుడ్ గురించి తర్వాత చెప్తాను మొత్తం ఇట్లన్నిటికీ. అండ్ ఈ కెమికల్ కనుక మనలో నుంచి రిలీజ్ అవ్వాలి అని అంటే కనుక మనకి పెట్ యానిమల్స్ తో మనం ఆడుకోవటం. ఓకే, చిన్న పిల్లలతో, అది ఎవరైనా సరే, పక్కింటి వాళ్ళు ఎవరి దగ్గర చిన్న పిల్లలు ఉన్నా సరే కాసేపు ఊరికే వాళ్ళతో పాటు మనం ఆడుకోవటం, వాళ్ళకి ముద్దు ముద్దు మాటలు వినటం. ఓకే, మన వాళ్ళని ఎవరినైనా సరే తల్లిదండ్రులకు కాళ్ళకు నమస్కరించుకోవటం, మన ఫ్రెండ్స్ తో బాగా కలిసి భుజాలు భుజాలు రాసుకొని అలాగా గోడ కానుకొని అలా చేయటం, తల్లికి ఒళ్ళో పడుకొని ఆవిడ తలకి నూరుతా ఉంటే ఆ లవ్ ని మనం, తల్లి ప్రేమని మనం ఎంజాయ్ చేయటం. కుక్క పిల్లలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో మనం ఆడుకోవటం, అవి వచ్చి మనం ఒళ్ళో పడుకుంటా ఉంటాయి, వాటికి సవరదీయటం, ఇలాంటివి చేసినప్పుడు మనకి ఈ ఆక్సిటాక్సిక్ అనే కెమికల్ రిలీజ్ అవడం జరుగుతుంది. ఈ క్లాస్ ఇప్పుడు ఈ ఆక్సిటాక్సిక్ గురించి ఎవరైతే వింటున్నారో వాళ్ళంతా వాళ్ళు నవ్వుకుంటానే వింటున్నారు క్లాసు. వాళ్ళ ఫేస్ ఇప్పుడు నాకు వీడియోలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు నవ్వుకుంటానే క్లాస్ వింటున్నారు. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఆక్సిటాక్సిక్. ఓకే, సో ఇలాంటి మనం చేసిన ఇంకొకటి ఏంటంటే ఈ కెమికల్ రిలీజ్ అయితేనే మనం వేరే వాళ్ళని నమ్ముతాం, లేకపోతే అనుమానం, చాలా మందికి అనుమానం ఎక్కువగా ఉండి ఎవరిని నమ్మకపోవటం, లెక్కేసిన డబ్బులే మళ్ళీ లెక్కేయడం, తాళా గుర్తులు ఇలాంటివన్నీ ఎత్తుక్కోవటం, మళ్ళీ ఎవరికి ఇవ్వకపోవటం, హస్బెండ్ కూడా నమ్మకపోవటం, అనుమానం పడటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఎవరికైనా ఉంటే వీళ్ళకి ఆక్సిటాసిన్ అనే కెమికల్ తక్కువగా రిలీజ్ అవుతుందని దాని అర్థం. ఓకే, అలాంటి వాళ్ళని ఇలాగా పిల్లలతోనూ, కుక్క పిల్లలతోనూ, ప్లస్ వాళ్ళని దగ్గర తీసుకోవటం, వాళ్ళని ప్రేమగా మాట్లాడటం, వాళ్ళ భుజం మీద చెయ్యటం, వాళ్ళకి నమ్మకం కలిగించడం, ఇలాంటివి చేస్తే ఇది రిలీజ్ అవుద్ది. ఇది రిలీజ్ అయితేనే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే మనం చనిపోయినా సరే మనం ఎన్నిసార్లు మనం ప్రూవ్ చేసుకున్నా ఎదుటి వాళ్ళు మనల్ని నమ్మరు. ఓకే, ఎదుటి వాళ్ళు మనం నమ్మాలి అని అంటే ఈ కెమికల్ వాళ్ళలో రిలీజ్ అవ్వాలి. వాళ్ళు ఈ కెమికల్ రిలీజ్ అవ్వాలంటే మీతో పాటు మీరు వాళ్ళతో పాటు ఇట్లా ఫుడ్ ఇవన్నీ షేర్ చేసుకొని వాళ్ళని ట్రస్ట్ కల్పించాలి, అప్పుడు ఇది రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఈ కెమికల్ కనుక రిలీజ్ అవ్వకపోతే మనం ఇందా చెప్పుకున్నాం కదా, వాళ్ళకి రిలేషన్షిప్స్, ఏ రిలేషన్ తోనూ వాళ్ళకి రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు. ఇటు పుట్టింట్లో పేరెంట్స్ తోనూ ఏదో ఒకటి గొడవలు, మనస్పర్ధలు, ఇటు అత్తగారింట్లో అంటే అత్తగారింట్లో వాళ్ళు అనుకుంటారు అందరూ నాకు శత్రువులేనండి, ఎవరు నాతో ప్రేమగా ఉండరు, నేను అందరితో మంచిగా మాట్లాడతాను, కానీ ఎందుకనో తెలీదు నాకు వాళ్ళతో పడట్లా, వీళ్ళతో పడట్లా, చెల్లితో పడట్లా, తల్లిదండ్రులతో పడట్లా, నాకు వాళ్ళ అన్యాయం చేశారు, వీళ్ళ అన్యాయం చేశారు, ఇలాంటి కథలన్నీ చెప్తూ ఉంటారు. ప్రాబ్లం వీళ్ళలో ఉందని వాళ్ళు గుర్తుపట్టరు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే యాంగ్జైటీ. ఇది కనుక కెమికల్ రిలీజ్ అవ్వకపోతే మనుషులకి యాంగ్జైటీ, ఏమీ లేదు, ఖాళీగా కూర్చున్నాం, కానీ ఏదో కుర్చీలో కూర్చొని కూడా ఏదో తెలియని యాంగ్జైటీ ఫీల్ అవుతా ఉంటారు అనమాట. అది రాత్రికి వండబోయే భోజనం గురించో, లేదా రేపు ఆఫీస్కి వెళ్ళబోయే దాని గురించో, దేని గురించో వాళ్ళకి తెలియకుండా ఒక యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ డిప్రెషన్. అండ్ ఇంకొకటి, హాస్పిటల్కి వెళ్ళి మీరు టెస్ట్ చేసుకుంటే ఏ నొప్పి ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, కానీ అబ్బా ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, నీరసం, కడుపులో నొప్పి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఏంటంటే బాడీలో ఈ బాధ వలన ఈ హ్యాపీ కెమికల్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఊరికినే అక్కడక్కడ నొప్పులు ఉన్నట్టు, బాధలు ఉన్నట్టు వాళ్ళకి ఫీలింగ్ వస్తాయి. అక్కడ టెస్ట్ చేయించండి, ఏమైనా చేయించండి, ఆపరేషన్ చేయించండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ, కానీ వాళ్ళ పెయిన్ అనేది ఫీల్ అవుతా ఉంటారు. ఓకే, ఇంకొకటి ఇది, ఇప్పుడు ఒక తల్లి ఉంది, డెలివరీ టైంలో ఎంత పెయిన్ అయినా సరే ఎలా భరాయిస్తుంది? ఈ ఆక్సిటాక్సిక్ కెమికల్ రిలీజ్ అవ్వబట్టే పిల్లల్ని ఆవిడ కనగలుగుతుంది. ఈ ఆక్సిటాక్సిక్ కనుక రిలీజ్ అవ్వకపోతే ఆవిడ పిల్లల్ని కనలేదు, ఆ పెయిన్ ని వీళ్ళు తట్టుకోలేదు. మామూలుగా చాలా హయ్యర్ పెయిన్ వస్తుంది, కానీ ఆ పెయిన్ వాళ్ళు ఎలా తట్టుకుంటారంటే ఆ టైంలో నా పిల్లలు, నాకు పిల్లలు కావాలి అని మన కనబోయే పిల్ల మీద మనకు ఉండే ప్రేమ వలన ఈ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ పెయిన్ మనం తట్టుకుంటున్నాం. ప్లస్ మామూలుగా మన ఎవరైనా పిల్లలు వాష్రూమ్కి వెళ్ళటమో, బాత్రూమ్కి వెళ్ళటమో చూస్తే మనకు వామిటింగ్ వచ్చేస్తాయి, కానీ మన పిల్లలు వెళ్తే కనుక మనకి రాదు. అన్ని పనులు వాళ్ళకి మనం చేయగలుగుతున్నాం. రాత్రి కూడా నిద్రలు ఉండవు. ఎంతో పెయిన్ ని మనం మామూలు టైంలో
మనకి ప్రేమ లేకపోతే పిల్లల మీద ఒక రాత్రి నిద్ర లేకపోతే తెల్లారి కలుసుకుంటుంది. కానీ పిల్లలు ఉన్న అందరి తల్లులకి తెలుసు, అందరి తల్లిదండ్రులకి తెలుసు రాత్రిపూట నిద్రలు ఉండవు. అవునా? పిల్లలు మామూలుగా అయితే కనుక ఒక 10 కేజీల బస్తాని మనం ఎత్తుకొని ఒక అరగంట గనుక ఉంటే మనకి చాలా బరువు ఎక్కునట్టు ఈ చేతుల్లో నొప్పులు వస్తాయి. అదే మన పిల్లల్ని మనం ఎత్తుకుంటే మనకు బరువు రాదు. ఎందుకంటే నొప్పులు రావు. ఎందుకంటే లోపల నుంచి ఆ పిల్లల్ని ఎత్తుకోవటం వల్ల ఈ కెమికల్ రిలీజ్ అవుతున్నంత సేపు అది బరువు కాదు, అది అది నొప్పినివ్వదు. మన బాడీ ఏంటనుకుంటున్నారు మీరు? ప్రతి స్పర్శకి ఒక ఫీలింగ్ ఉంది, ప్రతి ఫీలింగ్ కి ఒక కెమికల్ ఉంది, ప్రతి కెమికల్ కి ఒక రియాక్షన్ ఉంది. మీరు ఒక 10 కేజీల బ్యాగ్ ని ఒక అరగంట మొయ్యండి, మీ 10 కేజీల పిల్లాన్ని ఒక అరగంట ఎత్తుకోండి, మీకు ఖచ్చితంగా మీకు పిల్లాన్ని ఎత్తుకున్నప్పుడు మీకు నొప్పి రాదు, మీరు బ్యాగ్ ఎత్తుకుంటే మీకు నొప్పి వస్తాయి. ఇది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ తెలుసు. ఒక రాత్రి మీరు మామూలుగా ఏదైనా పని వచ్చి నిద్రపోకుండా ఎవరికైనా హాస్పిటల్ డ్యూటీ చేసిరండి, అదే మీ పిల్లాడికి ఏదైనా ఒంట్లో బాగోక లేదా ఏదైనా ఉండి మీ పిల్లాడికి సేవ చేయండి, మీకు ఏం తెల్లరు ఏం కాదు. ఈ లోపల నుంచి ఈ ఉత్పత్తి ఇలా జరుగుతూ ఉంటుంది. నేను ఇదే చెప్తున్నా, అబద్ధం చెప్పినప్పుడు కూడా ఇలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, మోసం చేసినప్పుడు ఇలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో వాటి వల్ల మనకి సెల్స్ ఇవన్నీ డ్యామేజ్ అయ్యి బోల్డ్ని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం. అసలు మనిషికి ఇంత స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం భగవంతుడి యొక్క బ్యూటిఫుల్ గిఫ్ట్స్ మనం వాటిని డ్యామేజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఆయన చేరుకోవడానికి మనకి ఆయనకి మధ్యలో చాలా దూరం పెరిగింది. మళ్ళీ ఆ దూరాన్ని తగ్గం చేసుకోవడానికి ఇంత స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఓకే, ఆయన మనకు అన్ని ఇచ్చాడు, ఇవ్వందంటే ఏమీ లేదు, మనకు తీసుకోవడం చేత కాకపోవటమే. చాలా. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చి సెరటోనిన్. ఓకే, ఇదేంటంటే మన మూడ్ స్టెబిలైజర్. ఈ మూడ్ స్టెబిలైజర్ కనుక లేకపోతే మనకి కోపం వస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తే ఎలక్ట్రాన్ని లాగి పెట్టి కొడితే బాగుండిండి అని చాలాసార్లు. కానీ వాడు పెద్దవాడు అవటం వలన పోలీసులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, శిక్షలు పడితే ఈయన పొడిసేస్తే మనం జైల్లో ఉండాలి, ఇలాంటివి ఉండటం వల్ల మన మూడ్ ని మనం కంట్రోల్ చేసుకొని, మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకొని భయంకరమైన సిచ్యువేషన్ లోపల ఉన్నా సరే చక్కగా నవ్వి ఆహా ఓహో అలాగానండి మళ్ళీ వస్తానండి అని చెప్పి అక్కడి నుంచి మనం లీసి వెళ్ళిపోతాం. ఈ పోలీసులు కానీ లేకపోతే ఇలాంటివి కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఇలాంటిది ఏం లేకపోతే ఈ పాటికి మనం ఒక్కొక్కళ్ళం 20-30 మర్డర్లు చేసి ఉండేవాళ్ళం మన లైఫ్ లో. ఈ పాటికి ఏమన్నా మన ఇసుకిచ్చిన వాళ్ళు, మన ఏడిపించిన వాళ్ళు, మనని ఎగతాళి చేసిన వాళ్ళని, వీళ్ళందరినీ వాళ్ళని ఏమీ అనుకోకుండా అక్కడి నుంచి మనం చుప్చాప్గా లేచి వస్తున్నామంటే ఈ మూడ్ స్టెబిలైజర్ ఉండబట్టే. కొంతమంది ఊరికే మాటల్లో గొడవలు పెట్టేసుకొని తిట్టుకొని వెళ్ళిపోతారు, కొంతమంది ఊరికే కొట్టుకుంటారు, కొంతమంది హత్యలు చేసుకుంటారు, కొంతమంది తలకాయలు బాగా కొట్టుకుంటారు, కొంతమంది నీతో నాకెందుకురా అని ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకుంటారు, కొంతమంది కనీసం 2 బూతులు అన్నా సరే కనీసం 2-3 బూతులన్నా తిట్టి మనశ్శాంతి చేసుకుంటారు, కొంతమంది వాళ్ళ ముందేమో సైలెంట్ గా ఉండి వేరే వాళ్ళకి ఫోన్ చేసో లేకపోతే ఊరికి ఇంట్లోనో వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. ఇదంతా కూడా ఆఫీస్ లో ఉన్న కోపం ఇంట్లో చూపించడం, ఇంట్లో వైఫ్ తో ఏం చేయలేనప్పుడు వేరే వాళ్ళ మీద చూపించడం, ఇవన్నీ చేసేదంతా ఈ సెరటోనిన్, ఈ మూడ్ స్టెబిలైజర్ అన్నమాట. ఓకే, మన పిల్లల మీద చాలా కోపం వస్తుంది లేదా వేరే వాళ్ళ కోపం వస్తుంది, చెయ్యెత్తుతాం కానీ దెబ్బెయ్యం, కంట్రోల్ చేసేసుకుంటాం. అవునా? ఇలాంటి చాలా మనం మనకి ఎంత కంట్రోల్ చేసుకుంటాం అనేది దీని మీద. మన స్పిరిచువాలిటీలో మన పని మనం చేసుకుంటున్నాం, మన పక్క నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక్క డైలాగ్ వేసి కదిలిస్తుంటే ఈ సెరటోనిన్ అనేది సరిగ్గా రిలీజ్ అయితే మళ్ళీ మనం వాళ్ళకి లోబడుకోకుండా, సైతానికి లోబడుకోకుండా మన పని మనం స్పిరిచువల్ గా సరిగ్గా చేసుకుంటానికి ఈ సెరటోనిన్ అనేది చాలా అవసరం. లేకపోతే వాళ్ళ మాటల్లోకి మనం దిగిపోతాం, వాళ్ళ మీద కోపం పెంచుకుంటా ఉంటాం, ఖర్చు పెంచుకుంటా ఉంటాం. ఈ లోపల మనం చేసుకుని స్పిరిచువల్ ప్రాక్టీస్ అంతా తెచ్చుకుని మెడిటేషన్ పవర్ అంతా కూడా అక్కడ వేస్ట్ అయిపోతా ఉంటుంది, దాని ద్వారా పెరిగిపోతా ఉంటుంది, లోపల ఖర్చు పెరిగిపోతా ఉంటుంది. ఓకే, మూడ్ మారిపోద్ది. మనం ఏమో లోపల నుంచి ఏంజల్స్ వస్తే బాగుండు అనుకుంటాం, ఇటువంటి బ్యాడ్ మూడ్ లో ఉంటే డెవిల్స్ వచ్చి మనకు అంటుకుంటా ఉంటాయి, అదే సోల్ ప్రాబ్లం అనుకుంటా ఉంటాం అనమాట. ఓకే, మూలాధార చక్రాన్ని ఏమో ముసుగుపోద్ది, సహస్రారం కూడా ముసుగుపోద్ది, మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియకుండా పోతాం. ఓకే, ఇది ఈ సెరటోనిన్ మనం చెప్పుకున్నాం కదా, ఇంప్రూవింగ్ సోషల్ బిహేవియర్. అంటే నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా భోజనం చేయాలి, ఎలాంటి ఏ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ నలుగురిలో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎంత స్టైల్ గా ఫుడ్ తినాలి, ఇప్పుడు
దురద వచ్చిందనుకోండి మనం చాలా స్టైల్గా ఇలా గోక్కుంటాం. అదే ఎవరు లేరనుకోండి వేరే రకంగా. ఇలా సోషల్‌లో ఉన్నప్పుడు మనం ఎంత స్టైల్‌గా ఫుడ్ తింటున్నాం, ఎట్లా మనని మనం ఎలా క్యారీ చేసుకుంటున్నాం, సొసైటీకి ఎట్లా చూపించుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఈ సెరటోనిన్ ఈ కెమికల్ లేకపోతే ఆహ్, మీరు అనుకుంటున్నారు. ఇది ఇట్లా మెడిటేషన్ చేయాలని, ఇలాంటివన్నీ చేయాలని. కానీ మీరు చేయలేకపోతున్నారు. ఓకే. ఇలాంటివన్నీ చేయలేకపోతుంటే మీకు కొన్ని క్రిస్టల్స్‌ని మేము అందుకనే సజెస్ట్ చేస్తున్నాం. ఓకే. మీరు చేయలేకపోతున్నారు. ఈ యూనివర్స్‌లో ఉన్నదంతా మన బాడీలో ఉంది. మన బాడీలో ఉన్నదంతా ఈ యూనివర్స్‌లో ఉంది. ఈ ప్రతి కెమికల్ కూడా కొన్ని క్రిస్టల్స్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఈ మీకు ఈ కెమికల్ తక్కువగా ఉండటం వల్లే మీరు అనుకుంటున్నారు కానీ మీకు జరగట్లా. సో దానికి ఏం చేస్తున్నాం మనం ఆ క్రిస్టల్ ని మీకు ఇచ్చి ఆ క్రిస్టల్ మీరు యూజ్ చేసుకోవటం వలన మీకు ఈ కావాల్సిన ఈ టూల్ తో మీకు కావాల్సిన సపోర్ట్ దొరుకుతుంది. సో ఫస్ట్ మీరు వెళ్ళి ఆ పని కనుక కంప్లీట్ చేసుకుంటే మీలో సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుద్ది క్రిస్టల్ సపోర్ట్ వల్ల. సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయితే మీలో కెమికల్ రిలీజ్ అవుద్ది. కెమికల్ రిలీజ్ అయితే కనుక అప్పటి నుంచి మీ పనులు మీరు చేసుకోవడం మొదలు పెడతారు. అందుకే నేను ప్రతి క్లాస్ లోను క్రిస్టల్స్ టూల్స్ మాత్రమే కొంతవరకు సపోర్టింగ్ కోసం ఫస్ట్ లో ఇట్లా యూజ్ చేసుకోండి. ఆ తర్వాత నుంచి మీ పని మీరు సొంతంగా చేసుకోగలుగుతారని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఓకే. అగ్ని పర్వతం బద్దలై లావా వస్తుంది. లావాలో నుంచి వచ్చే న్యాచురల్ కెమికల్సే ఇవి. ఓకే. మన బాడీలో కూడా ఈ జఠరాగ్ని అనేది ఉంటుంది. మనం తిన్న ఫుడ్ వలన ఉన్న పరిస్థితుల వలన మనకి ఏవైతే గనక ఒక విషయం ఎలా అర్థం అవుతుందో ఆ అర్థమైన స్థితిని బట్టే మనకి కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ ఏదన్నా మనకి చిన్నప్పుడు పేరెంట్స్ లేకపోవటమో, లేకపోతే మంచి హస్బెండ్ రాకపోవటమో, లేకపోతే పిల్లలు పుట్టి చనిపోవటమో, ఏదైనా ఒక కారణం వల్ల ఏమైందంటే ఒక కెమికల్ రిలీజ్ అవ్వక మీలో నుంచి అది ఆగిపోయింది. ఆగిపోయి మీరు తర్వాత సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకొని మీరు కొట్టుకుంటున్నారు. సో ఆ ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేయకోకుండా మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం వీళ్ళలో ఇట్లాగా ఏ తక్కువైందో చూసుకొని దానికి సంబంధించిన క్రిస్టల్ ఇచ్చి సో ఆ క్రిస్టల్లో నుంచి మీరు పట్టుకొని మెడిటేషన్ చేసుకోవటము తల దగ్గర పెట్టుకొని నిద్రపోవటము వాటర్లో వేసుకొని మంచినీళ్ళు తాగటము ఓకే వేసుకొని స్నానం చేయటము మెడలో వేసుకోవటము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దాన్ని చేస్తే అప్పుడు దాంట్లో నుంచి ఒక కెమికల్ తీసుకొని మీరు సపోర్టింగ్ యూజ్ చేసుకున్నాక మీకు ఆ పని అయితే మీకు సాటిస్ఫాక్షన్ వస్తే ఆ సాటిస్ఫాక్షన్ నుంచి మీకు ఇలాంటి కెమికల్స్ రిలీజ్ అయితే అప్పటి నుంచి మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఒక పని అవ్వాలి అని అంటే కనీసం 41 డేస్ 41 డేస్ ఒకటే సంకల్పంతో ఈ పనులన్నీ చేసుకోవాలి. అయితే చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటంటే కేచరీ ముద్ర. నా ఓల్డ్ స్టూడెంట్స్ కి తెలిసింది కేచరీ ముద్ర. ఇప్పుడు నేను యూట్యూబ్ లో నుంచి కూడా మీకు వీడియోస్ అయి పంపిస్తాను. కేచరీ ముద్ర అంటే పాము ఎప్పుడూ కూడా కేచరీ ముద్రలోనే ఉంటది. దానికి ఏదైనా ఫుడ్ దొరికితేనే అది 2 నెలలైనా 3 నెలలైనా ఫుడ్ దొరకకపోయినా సరే కేచరీ ముద్ర వేస్తే యూనివర్స్ లో ఉన్న ఎనర్జీస్ ని ఫిజికల్ ఫామ్ లో మనం తినకపోయినా ఈ సెల్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవడం లోపల మనకి ఆకలేస్తేనే మనం భోజనం చేస్తాం. కాకపోతే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అమ్మో 2 తినాలి, అమ్మో 12 తినాలి, అమ్మో పొద్దున 7 తినాలి అని మనము బ్రెయిన్ తో తింటున్నాం. బాడీకి అవసరమే తింటలేదు. మనము టైం చూసుకొని ఇంట్లో ఒకవేళ ఎప్పుడైనా మనం ఒక పూట తినకపోతే ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు ఏంటి నువ్వు భోజనం చేయలేదా నువ్వు భోజనం చేయలేదా నువ్వు భోజనం చేయలేదా అని చెప్పి ప్రేమ కొద్ది కుక్కేసి మన ఇట్లా చేశారు. యాక్చువల్ గా మనిషికి ఇంత తినాల్సిన అవసరం లేదు. ఇలా తినకపోతే బతకలేడు లేదా సర్వైవ్ అవ్వలేడు అనేది కూడా ఏమీ లేదు. మన ఋషులు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళు తపస్సులో కూర్చునే వాళ్ళు కేచరీ ముద్రతోనే వాళ్ళు తపస్సులో కూర్చున్నాడు. కొన్ని వందల సంవత్సరాలు వాడు తపస్సు చేసి బయటకు వచ్చినా కూడా ఫిజికల్ బాడీ ఎలైవ్ గానే ఉంటది. అంటే బయట ఉండే ఈ మినరల్స్ అన్నిటిని ఫిజికల్ బాడీ అలైవ్ గా ఉండటానికి కావాల్సిన మినరల్స్ అన్నిటిని కూడా యూనివర్స్ లో నుంచి ఈ బాడీ తీసుకోగలుగుద్ది కేచరీ ముద్రలో ఉంటే. సో మీరు ఇలా తినాల్సిన అవసరం లేదు. ఇలా మీకు కావాల్సిన సరిపడా వస్తుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం కాల్షియం టాబ్లెట్స్ ఇలా తిని కూడా అసలు యాక్చువల్గా ఇలా తిని సరిపెట్టుకోవచ్చు మనిషి. కానీ ఇలా బోల్ అంత తింటున్నాడు అయినా సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ టాబ్లెట్లు కూడా వాడుతున్నాడు. ఇది ఇంకా ఘోరం. సో ఇప్పుడు మనం ఇలా ఎలా తినాలో నేను చెప్తాను. ఓకే. కేచరీ ముద్ర అంటే ఈ నాలిక ఈ టిప్ ని లోపలికి మడతేసి
లోపలికి మడతేసి లోపల చిన్న అంగిలి ఉంటుంది, అంటే కొండ నాలిక ఉంటుంది. ఇది కొండ నాలిక దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆగాలి. మొదట్లో రాదు, ఎక్కువసేపు ట్రై చేస్తే ఇక్కడ ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. ఓకే, నిదానంగా చేయగా ఒక 2 నెలలు 3 నెలల్లో కంప్లీట్ గా వస్తుంది. ఓకే, ఈ లాస్ట్ టిప్ వెళ్ళి లోపలికి ఇక్కడికి తగలాలి. అక్కడికి వెళ్ళి అలా గమ్మున ఒక 10 మినిట్స్ కూర్చోండి. రోజు మొత్తం మీద 10 నిమిషాలు 3 సార్లు కూర్చోవచ్చు. లేదు మెడిటేషన్ చేసుకునే ముందు కేసరి ముద్రలో కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. నిదానంగా మీరు మెడిటేషన్ లోకి వెళ్ళిపోయాక మీకు తెలియకోకుండా ఈ నాలిక నార్మల్ గా బయటకు వచ్చేస్తాయి. ఓకే, అలా బయటకు వచ్చేసి దాన్ని వదిలేసేయండి. మీరు మీ మెడిటేషన్ మీరు చేసుకోండి. ఆ టైంలో ఏం చేస్తారంటే కాస్మిక్ ఎనర్జీతో పాటు హయ్యర్ యూనివర్సల్ ఎనర్జీస్, విటమిన్స్, మినరల్స్, ఖనిజ సంపద, లవణ సంపద ఇలాంటివన్నీ కూడా మీరు బాడీలోకి అబ్జర్వ్ చేసుకోవడం చేస్తారు. ఇప్పుడు ఓన్లీ మనం మెడిటేషన్ చేసేటప్పుడు కాస్మిక్ ఎనర్జీని మాత్రమే తీసుకుంటున్నాం. ఈ కేసరి ముద్ర వేస్తే మీ బాడీ లైఫ్ గా ఉండటానికి కావాల్సిన ఏదైతే మినరల్ తక్కువైందో ఆ మినరల్స్ అన్నిటిని కూడా తీసుకుంటారు. సో మినరల్స్ అన్ని బాడీలో సఫిషియెంట్ గా ఉంటే మీకు తక్కువ ఆకలి వస్తే, తక్కువ నిద్ర వస్తే, తక్కువ మంచినీళ్ళు అవుతాయి, ఆలోచన పెరుగుద్ది, శక్తి పెరుగుద్ది. కేసరి ముద్ర ఓకే. ఈ కేసరి ముద్ర వేసుకొని మనం మెడిటేషన్ చేసుకొని మెడిటేషన్ లో నుంచి బయటికి వచ్చే ముందు మీరు ఏ పని అయితే అవ్వాలి అని అనుకుంటున్నారో, ఏ పని అయితే మీరు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నారో ఆ పని అయిపోయినట్లు ఊహించుకొని మొత్తం హ్యాపీనెస్, వావ్ నేను కొత్త ఇంట్లో ఉన్నాను, నా ఇల్లు చాలా సూపర్ గా ఉంది, అబ్బా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఓ బాత్ టబ్ ఉంది, ఓ రెయిన్ డాన్స్ చేస్తున్నాను, ఏదైతే అబ్బా నా అన్ని మొక్కలు ఉన్నాయో, నాకు సొరకాయలు కాస్తున్నాయి, కాకరపాదులు కాస్తున్నాయి, ఏదైతే మీరు కావాలనుకున్నారో అవన్నీ కంప్లీట్ అయిపోయినట్లుగా ఊహించుకొని హ్యాపీనెస్ ని కంప్లీట్ గా అనుభవించి మెడిటేషన్ లో నుంచి బయటికి లేవండి. ఎందుకు జరగదో నేను చూస్తాను, నేను ఇక్కడే ఉన్నాను. మీరు లైట్ లేదు, కనిపించట్లేదు, చీకటిగా ఉన్నారు పూజారి కృష్ణ గారు. మనకి భగవంతుడు ఎన్నో ఇచ్చాడండి, ఇదేంటి ఇలాంటి ఇంకెన్నో ఇచ్చాడు. ఓకే, సో శక్తిని, యూనివర్స్ లో ఉన్న శక్తిని మొత్తం మీ లోపల ఏదైతే తక్కువ అవటం వల్ల మీరు ఒక పని చేసుకోలేకపోతున్నారో ఆ శక్తిని లాక్కుంటున్నారు, దాంతోపాటు కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నారు. మీ బ్రెయిన్ లో నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఒక పని మీరు కంప్లీట్ చేసుకోవట్లేదు. సో దాన్ని ఎలా అయితే మీరు హ్యాపీగా ఉంటారో దాన్ని ఊహించుకొని ఆ పని అయిపోయిందని ఈ కెమికల్స్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఓకే, ఆ పని కనీసం ఆ పని అవ్వటానికి మీకు ఒక డోసేజ్ కావాలి. ఇప్పుడు మనం ఏదైనా సరే టాబ్లెట్ ఎలా డోసేజ్ లో వాడుకుంటున్నామో ఒకటే సంకల్పం, రోజుకో సంకల్పం మార్చొద్దు. 41 days అదే సంకల్పంలో ఉండండి. కళ్ళు తెరిసి పని అవ్వట్లేదని బాధపడే కంటే కళ్ళు మూసుకొని ఇలాంటి చర్య చేసుకొని ఆ పని చేసుకోవడం చాలా బెటర్. ఓకే, క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి ఈ కెమికల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా డెవలప్ అవడానికి మనకు కావాల్సిన క్రిస్టల్స్ ఏంటంటే, ఒకటి ఎమోజనైట్ డిఎన్ఏ లో నుంచి మనకి ఏమేమైతే ఆలోచనలు, పాత వాళ్ళు చేసిన ఆలోచనల తాలూకు జ్ఞాపకాలు మనకు వచ్చి, మనకి వాళ్ళకి బెండకాయ అంటే ఇష్టం, వాళ్ళకి పింక్ అంటే ఇష్టం లేదు, వాళ్ళకి వీళ్ళు అంటే ఇష్టం లేదు, ఇలా చేయము అలా చేయము, ఈ ఆలోచనలన్నీ మనలో తిరిగి వస్తున్నాయో వాటిని కట్ చేసుకోవడానికి, వాటిని సరి చేసుకోవడానికి మనకి ఎమోజనైట్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎమోజనైట్, AMOZONITE. ఓకే, తర్వాత ఇంకొకటి షంగైట్. మన సెల్లో ఏదైతే ఒక ఎనర్జీ లోపలికి వెళ్ళలేకపోతుందో, బ్లాక్ ఉండటం వలన, లేకపోతే దాంట్లో వేరే ఆలోచన ఫిల్ అయి ఉండటం వలన, మీ నీడను కూడా
మీ నీడని కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటే షాంగైట్ ని వాటర్ లో వేసుకొని తాగండి. షాంగైట్ ని యాక్చువల్ గా దానికి వైర్లు పెడితే బల్బులు కూడా వెలుగుతాయి. అంత హై పవర్ ఉంటుంది అనమాట దాంట్లో. దాంట్లో ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వగలిగినంత ఎనర్జీ ఉంటుంది షాంగైట్ లో. షాంగైట్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఎలిట్ షాంగైట్, నార్మల్ షాంగైట్. వాటర్ లో వేసుకునే షాంగైట్ చూసి యూజ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత డాల్ఫిన్ స్టోన్. డాల్ఫిన్ స్టోన్ కూడా ఇట్లానే ఒక హై ఎనర్జీ ఉంటుంది. నేను 6 ఇయర్స్ 6 సంవత్సరాలు వాడాను ఈ డాల్ఫిన్ స్టోన్ ని. ఓకే, దీన్ని లారిమర్ అని కూడా అంటాం అనమాట. ఇది ఆక్వా కలర్ లో ఉంటుంది. మీ థర్డ్ ఐ, మీరు ఏం చేస్తే మీకు పని అవుద్ది, ఎలా చేయాలి, ఏంటి, ఇట్లాంటి వాటిలన్నిటికీ సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ మీకు అందటం జరుగుతుంది. నాలుగోది సెలనైట్. సెలనైట్ ఏంటంటే హయ్యర్ ఎనర్జీస్ ని మీరు దాంట్లోకి ఇన్వైట్ చేసుకొని నిక్షిప్తం చేసుకోవచ్చు. మీరు ఏ పని చేసినా చేయకపోయినా ఎప్పుడు ఆ ఎనర్జీస్ అలా ఫాలో అవుతా ఉంటాయి. నేను ఎప్పుడు కూడా కొన్ని క్లీనింగ్ క్లాసెస్ చేసేటప్పుడు సెలనైట్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. 5 కేజీలు 10 కేజీలు ఇలాంటి సెలనైట్స్ ఇప్పుడు కూడా 2.5 కేజీ నేను యూస్ చేస్తూ ఉంటాను. దీంట్లో సప్త ఋషుల యొక్క ఎనర్జీస్ ని ఇలాంటి వాటిని మీరు ఇన్వైట్ చేసుకొని మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, సెలనైట్. ఇంకోటి సెలనైట్ ని వాటర్ లో వేసుకొని స్నానం చేస్తే సెలనైట్ లో ఉండేది హైయెస్ట్ సోడియం కంటెంట్. మన ఉప్పులో ఎలా అయితే సోడియం ఉంటుందో ఇది హైయెస్ట్ సోడియం కంటెంట్. సో దీన్ని వాటర్ లో వేసుకొని స్నానం చేస్తే ఈ సెల్స్ లో ఎక్కడైతే కనుక మీకు వైఫై రేడియేషన్స్ వలన, ఓకే, బయట వాళ్ళ ఆలోచనల వలన, మీరు ఉండే చుట్టుపక్కల వాతావరణం వలన ఒక నెగిటివిటీ కానీ లేకపోతే టాక్సిన్స్ కానీ వచ్చి పొల్యూషన్ వల్ల కానీ మీకు లోపల ఉన్న ఎనర్జీ బయటికి రాకుండా, బయట ఫ్లో అవుతున్న ఎనర్జీ లోపలికి రాకుండా ఈ మధ్యలో బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అన్నిటిని కూడా క్లీన్ చేయడానికి లోపల నుంచి తీసుకునేదేమో షాంగైట్, బయట స్నానానికి వాడేదేమో సెలనైట్. ఓకే, ఈ రెండు బాగా యూజ్ అవుతాయి. షంగైట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మిగతా స్టోన్స్ అన్ని 100 సంవత్సరాలైనా ఎప్పటికీ వాడుకోవచ్చు. షంగైట్ మాత్రం ఒక 10 ఇయర్స్ మాత్రమే యూజ్ అవుద్ది. 10 సంవత్సరాల తర్వాత షంగైట్ ని తీసి అవతల బారేసేయండి, మళ్ళీ కొత్తది వాడుకోండి. ఓకే, ఈ లోపల ఆ స్టేట్ మీరు ఎలాగో దాటేస్తారు. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ అమెథిస్ట్. అమెథిస్ట్ ని నిద్రపోయేటప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకోవటం. ఒక అమెథిస్ట్ ఏమో వైఫై రేడియేషన్స్ ఎక్కడ ఉంటే కనుక మీ వైఫై సెట్స్ ఉంటాయి కదా అక్కడ, లేదా ల్యాప్టాప్ దగ్గర, రాత్రిపూట కూడా మీ ఫోన్ దగ్గర పెట్టుకొని వాడుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర పెట్టుకునే అమెథిస్ట్ ని మళ్ళీ తీసుకెళ్లి పగలంతా అట్ల దగ్గర పెట్టి రాత్రిపూట తీసుకెళ్లి మీ తల దగ్గర పెట్టుకొని పడుకోవద్దు. దాందే వాడండి, దీనిదే వాడండి. చాలా ఆలోచనలు ఉంటాయండి మన వాళ్ళ దగ్గర. అది ఓకే, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఒక రోజు మళ్ళీ నీళ్ళలో వేసి ఆ రోజు నీళ్లు తాగటం, తెల్లారేమో మళ్ళీ ఒళ్ళు రుద్దుకోవటం, ఇలాంటివి చేయకండి దయచేసి. ఎక్కడున్న ప్లేస్ అది అక్కడే వాడండి. ఓకే, వాళ్ళ ల్యాప్టాప్ దగ్గర పెట్టి రేపొద్దున తల దగ్గర పెట్టుకొని ఎల్లుండిలో ఏమో నీళ్ళలో వేసుకొని తాకండి. ఓకే, చంద్రనాడి సూర్యనాడి క్లాసు చెప్తానండి, చెప్తాను. కేచరీ ముద్ర సరి చేసుకోండి, అది కేసరి ముద్ర కాదు, కేచరీ ముద్ర. పాము ఎప్పుడు ఇదే ముద్రలో ఉంటది, కేచరీ ముద్ర. ఓకే, కేచరీ ముద్ర మనం ఎనర్జీస్ ని ఫుల్ చేసుకుంటానికి మెడిటేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏ పని ఉందో ఆ పని అయిపోయినట్లు మీరు ఎప్పుడైతే ఊహించుకుంటారో మీకు కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఏ పనైనా సరే మీ డౌట్ ఎక్కడికైతే వచ్చి ఆగుద్దో మీ ఎనర్జీ అక్కడ దాకా వెళ్ళి అక్కడ డౌట్ వచ్చి అక్కడ ఆగిపోద్ది పని అవ్వకుండా. బాంబు తయారు చేస్తున్నాడు ఒకడు, హత్య చేస్తున్నాడు, వాడు కూడా ఇది ఎలా తయారు చెయ్యాలి అని ఆడికి ఆలోచన, ఇంటెన్షన్ ఉండబట్టి అతను అది కూడా తయారు చేసేస్తున్నాడు. అవునా, మనకు ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి మనం చేయట్లా. ఆ ఇంటెన్షన్ కూడా మనలోకి వచ్చింది అనుకోండి, అవసరం వస్తే మనం అది కూడా చేస్తాం. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్స్ లో నుంచి మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పుల్ చేసుకుంటున్నాం. డౌట్ వచ్చి నేను చేయలేను అనుకుంటే చేయలేము, చేయగలను అనుకుంటే చేయగలం. ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా ఉంది, యూనివర్స్ లో ఉంది. క్లీనింగ్ ప్రాసెస్ ఏమి లేదండి. క్లీనింగ్ ప్రాసెస్ మిరియాల పొడి కానీ, పసుపు కానీ, కాఫీ పొడి కానీ ఈ క్రిస్టల్స్ లో వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి ఉంచి శుభ్రంగా వాటిని పటిక పొడి, కళ్ళుప్పు, పటిక పొడి, మిరియాల పొడి, పసుపు, కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ అంటే బ్రూ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ పౌడర్ పనిచేయదు. మీరు ఫిల్టర్ కాఫీ ఏదైతే ఒరిజినల్ పౌడర్ గింజలు పౌడర్ చేసింది వాడతారో అదే పనిచేస్తాయి. ఓకే, వేసుకొని క్రిస్టల్స్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తో క్లీన్ చేసుకొని ఒక 5 నిమిషాలు సన్లైట్ లో పెట్టుకున్నాక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ సన్లైట్ నుంచి తీసి మళ్ళీ
ఫ్రెష్ వాటర్ తో కలపండి, ఎందుకంటే దుమ్ము ధూళి పడుతుంది కాబట్టి కడిగేసి మీ వాటర్ లో వేసుకోవచ్చు. ఓకే మేడం అన్ని కలిపి ఒకేదా? నేను విశ్వశక్తిని తీసుకుంటున్నాను. నేను విశ్వశక్తిని తీసుకుంటున్నాను. నేను విశ్వశక్తితో అనుసంధానమై నేను విశ్వశక్తితో అనుసంధానమై అఖిలాండ కోటి బ్రహ్మాండము నుండి శక్తిని తీసుకుంటున్నాను. మూల చైతన్యం నుండి నేను శక్తిని జ్ఞానాన్ని తీసుకుంటున్నాను. క్రిస్టల్ వరల్డ్ కి కనెక్ట్ అయి క్రిస్టల్ మాస్టర్స్ నుండి, క్రిస్టల్ బీయింగ్స్ నుండి ఇన్ఫర్మేషన్ని, ఎనర్జీస్ని నా 7 చక్రాస్లోకి, నా డిఎన్ఏలోకి, ఎనర్జీ బాడీలోకి తీసుకుంటున్నాము. క్రిస్టల్ వరల్డ్ కి కనెక్ట్ అయి క్రిస్టల్ మాస్టర్స్ నుండి మన ఆరాలోకి, 7 చక్రాస్లోకి, ఎనర్జీ బాడీలోకి, డిఎన్ఏలో ఉన్న 144 స్టాండ్స్లోకి, మన కణాల్లోకి, ఆర్గాన్స్లోకి ఎనర్జీని తీసుకుంటున్నాము. ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క సహాయంతో
ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క సహాయంతో ఖనిజ సామ్రాజ్యానికి అనుసంధానమై మన కుండలిని శక్తి అవేకెన్ అవటానికి, మనలో లైట్ ట్రావెల్ అవటానికి, మనలో ఉన్న ప్రతి కెమికల్ని సరైన మోతాదులో ఉత్పత్తి చేయించటానికి, మన ఆలోచన శక్తి, నడవడిక అన్నిట్లోనూ మార్పు చెంది హయ్యర్ బీయింగ్స్తో కలిసి ఉండగలగటానికి కావాల్సిన శక్తిని మనం ఖనిజ సామ్రాజ్యం నుండి తీసుకుంటున్నాము. క్రిస్టల్ మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ మినరల్ వరల్డ్కి కనెక్ట్ అయి మనం కంప్లీట్ ఎనర్జీస్ని తీసుకుంటూ మన ఫిజికల్ బాడీని, సోల్ని, మైండ్, 7 చక్రాస్, ఎథరిక్ బాడీ, లైట్ బాడీ, 5 లేయర్స్ ఆఫ్ బాడీ, అన్నమయ కోశం, ఆనందమయ కోశం, ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశంలోకి శక్తిని పంపిస్తున్నాము. మన ఆరా అంతా ఎనర్జీస్తో ఫిల్ అయి ఉంది. మిమ్మల్ని మీరు ఒక హైయెస్ట్ బ్రైట్ లైట్తో ఏంజల్స్ యొక్క సమూహంలో ఏంజల్స్ యొక్క ఎనర్జీస్తో మీరు ఉన్నట్లుగా చూసుకోవచ్చు. ఈ భూమి మీద ఉన్న చిన్న చిన్న కోరికల్ని ఈజీగా కంప్లీట్ చేసుకోగలిగిన జ్ఞానవంతులై, శక్తివంతులై ఉన్నారు. ఏ పని మీకు అసాధ్యం అనేదే కాదు. We all are great souls, lucky souls. మనం ఇప్పుడు భగవంతునికి ఎంతో దగ్గరగా ఉన్నాము. ఆయన ఆరాలో, ఆయన ప్రొటెక్షన్తో ఉన్నాము. మీకు ఏది కావాలన్నా భగవంతునితో షేర్ చేసుకోండి. మీకు ఏం కావాలో ఆయనకి చెప్పండి.
మీరు పుట్టినప్పుడు ఏదైతే ఎనర్జీస్లో హయ్యర్గా ఉన్నారో, భగవంతుడు మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారో, ఇప్పుడు కూడా అలాగే మనసులో ఎటువంటి కల్మషం లేకుండా సంతోషం మాత్రమే మీలో నింపుకుంటూ భగవంతునికి దగ్గరలో ఆనందంతో నిండి ఉన్నారు. క్రిస్టల్ వరల్డ్ నుండి మీకు ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. హయ్యర్ బీయింగ్స్తో కలిసి ఉండటానికి, మీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి, మీకు ఏం కావాలి, ఏం వాడుకోవాలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. క్రిస్టల్స్తో మీరు సజ్జన సాంగత్యం చేయబోతున్నారు. వాటిల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ మీకోసం ఓపెన్ అవ్వబోతున్నాయి. ఎనర్జీస్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోబోతున్నారు.
మీరు చెప్పే ప్రతి మాట, మీ మనసులో ఉన్న ప్రతి భావాన్ని క్రిస్టల్ అర్థం చేసుకోబోతుంది. క్రిస్టల్‌లో ఉన్న ప్రతి ఎనర్జీని మీరు లోపలికి తీసుకుంటున్నారు. క్రిస్టల్ ఇచ్చే ప్రతి సజెషన్‌ని మీరు ఒబే చేస్తున్నారు. మనం క్రిస్టల్ వరల్డ్‌లో వాళ్ళందరితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాము. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్‌ని, హెల్ప్‌ని వాళ్ళ ద్వారా పొందుతున్నాము.
మీ ఎనర్జీస్ని షిఫ్ట్ చేస్తున్న ప్రతి మాస్టర్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎనర్జీ ఫ్లో ఇలాగే నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే ఫ్రెండ్స్, నిదానంగా కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఎనర్జీస్ని ఫీల్ అవుతూ మీకు ఏ కోరికలు ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయినట్లు ఊహించుకుంటూ ఒక హ్యాపీ మూడ్లో నుంచి మెడిటేషన్లోంచి బయటికి రండి. కంప్లీట్ హ్యాపీ మూడ్. ఇంతకు ముందు జరిగిన ఏ బాధలతోనూ ఏ అవమానాలతోనూ మీకు సంబంధం లేదు. ఒక పసిపిల్లవాడి లాంటి ఆనందం మీలో ఉండాలి. ఓకే, సో ఇవాళ నుండి మీరు ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచన పని అవ్వటానికి మీకు ఎనర్జీ ఇవ్వటానికి హయ్యర్ మాస్టర్స్ మినరల్ కాంపోజిషన్ సరిపోవటానికి, అంటే మీకు అంత శక్తి మీ ఫిజికల్ బాడీలో కూడా సరిపోవటానికి ఖనిజ సామ్రాజ్యం నుంచి మనకి ఎనర్జీస్ ఇన్ఫర్మేషన్స్ నాలెడ్జ్ ఇవ్వటానికి క్రిస్టల్ మాస్టర్స్ని మనం తీసుకొని మనతో పాటే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇద్దరి దగ్గర నుంచి అసలు ఏంటండి నాకు వేరే ఇవ్వాల్సిన వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి మరి డబ్బులు పంపించారు మేడం. నిన్న ఈ రోజు నేను ఎప్పుడో ఇచ్చిన 6 months బ్యాక్ వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి